విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అలాగే ప్రజల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని అలానే పార్టీ నాయకులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో స్పీడ్ పెంచిన సుజనా చౌదరి అలానే కోడ్ ఉల్లంఘన ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కోడ్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అలానే పార్టీ నాయకులందరూ కూడా ఎన్నికల కోడ్ను ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారంటూ వార్తా కథనాలు వచ్చాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక దగ్గర ఒక దగ్గర అనుమతులు తీసుకుని మరో దగ్గర ప్రచారం చేస్తున్నారని, అలానే గోరింటాకు తీసుకువెళ్ళి మహిళల చేతుల మీద కమలం గుర్తు వేసి మహిళలను ప్రలోభ పెడుతున్నారంటూ వార్తా కథనాలు వచ్చాయి. ఇక ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికల కోడ్ సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న కమలం పార్టీకి మరో పెద్ద ఎత్తున ఒక ఆరోపణ రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే బ్రాహ్మణ వీధి, వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో పోలింగ్ బూత్ ఎదురుగానే బీజేపీ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. పత్రికలో ప్రచురించిన వార్తా కథనం ప్రకారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో బీజేపీ అడుగడుగున ఎన్నికల కోడ్కు తూట్లు పొడుస్తోందని, ఒక ప్రాంతంలో ప్రచారానికి అనుమతి తీసుకుని మరో ప్రాంతంలో ప్రచారం చేయడం, అలానే బాణాసంచా కాల్చడం, అలానే గోరింటాకు పేరుతో కమలం గుర్తు వేసి మహిళలను ప్రలోభ పెట్టడం, ఇలాంటి ఉల్లంఘనలు చేస్తున్నప్పటికీ కూడా ఎన్నికల సంఘ అధికారులు పట్టించుకోవడం లేదని వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. వన్ టౌన్ బ్రాహ్మణ వీధిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎన్నికల కార్యాలయం ప్రారంభించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. బ్రాహ్మణ వీధిలోని అన్నదాన సమాజం భవనంలో పోలింగ్ స్టేషన్ నంబర్ 159ని ఎన్నికల సంఘ అధికారులు ఏర్పాటు చేశారు. అయితే అదే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదురుగా 15 మీటర్ల దూరంలోనే బీజేపీ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి ఒక పోలీస్ అధికారి ఉన్నారో ఆ పోలీస్ అధికారి ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి ఇలా కార్యాలయం ఏర్పాటు చేశారని చెప్పి ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినప్పుడు ఆ పోలీస్ అధికారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారట ఎన్నికల అధికారులు. పోలీస్ అధికారి తెలుసుకుని ఎన్నికల సంఘ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళగా పర్వాలేదులే, ఎలాగూ పోలింగ్ స్టేషన్కు 48 గంటల పోలింగ్ తేదీకి 48 గంటల ముందు కార్యాలయాలన్నీ కూడా తీసేస్తాం కదా, ఇబ్బంది ఏం లేదు, లైట్ తీసుకోండి అని చెప్పి ఆ పోలీస్ అధికారులకు చెప్పడం ఇప్పుడు విస్మయానికి గురి చేస్తున్న అంశంగా పరిగణిస్తున్నారు. పోలీస్ అధికారి ఎవరైతే అక్కడికి వెళ్ళి ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారో ఆ పోలీస్ అధికారి సైతం అవాక్కయి ఆశ్చర్యానికి గురై చేసేదేమీ లేక ఆయన తిరుగు ప్రయాణం అయ్యారని చెప్పి వార్తలో పేర్కొన్నారు. అయితే పూర్తి స్థాయిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ, వార్తా కథనాలు వచ్చినప్పటికీ ఎన్నికల సంఘ అధికారులు దానికి సంబంధించి ఎవరు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి విపక్షాలు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ఎన్నికల సంఘ అధికారులు ఏం చేస్తున్నారు, ఇలా బాణసంచా కాల్చడం అన్నీ కూడా ఎన్నికల సంఘ నియమావళికి విరుద్ధం కదా, కానీ ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో ఎన్నికల నియమావళిని అమలయ్యేలా చూడాలని విపక్షాలు అలానే అధికార పార్టీ అయినటువంటి పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు.